తీసుకుని హెవీ వెహికల్స్ ట్యాంకర్లు గేంకర్లు అట్లా నడిపే వాళ్ళకి 40-50 వేలు కూడా సంపాదించే వాళ్ళు నాకు తెలుసు. ట్యాంకర్లు అవి ఉన్నాయంటే 50-60 వేలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్థికంగా బాగానే ఉంది. పిల్లల్ని ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నారు, పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నారు. సొసైటీలో ఇంతకుముందు కన్నా ఇప్పుడు మంచి అభిప్రాయం ఉంది, గౌరవం ఉంది, విలువ ఉంది. అవి ఎప్పుడు వస్తాయి? మనం మన బిహేవియర్ని బట్టి, మన మెయింటెనెన్స్ని బట్టి డ్రైవర్కి కూడా విలువ గౌరవం అనేటటువంటిది పెరుగుతుంది, పెరగాల. ఎందుకంటే ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకి మొట్టమొదట మేము అందరితో ఎక్కువ ఉండేది ఎవరితోటయ్యా అంటే మా డ్యూటీ అంతా మీతోటి, డ్రైవర్లతోటే. మాకు అందరికన్నా కావాల్సిన వాళ్ళు మీరు, ఈ తర్వాత ఎవరైనా కానీ మనం అంతా ఇంట్రెస్ట్గా వచ్చి ఇవన్నీ ఇక్కడ మన రోడ్ సేఫ్టీ అనే ప్రోగ్రామ్ అనేది 20వ మాసోత్సవం అని చెప్పి 30 రోజులు పెట్టారు. 30 రోజులు ఇది ఎలక్షన్ టైము, మాకు కూడా బాగా బిజీగా ఉండి ఫుల్ఫిల్డ్గా చేయలేకపోతున్నాం. 30 డేస్ చేయటువంటి కంటిన్యూస్గా పర్టికులర్గా ఈ టైంలో ఎలక్షన్స్ టైంలో మాకు అందరికీ ఈ డ్యూటీలు చెప్పుకోవాలి, డ్యూటీలు అని గవర్నమెంట్ వెహికల్స్ అని కాన్వాయ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టారు అంతా ఉంది. కానీ ఈ టైంలో కూడా మనం ప్రోగ్రామ్స్ అనేటువంటి సేఫ్టీకి సంబంధించింది కాబట్టి మనం చేస్తూ ఉన్నాం. మీరందరూ సహకరించి మీరందరూ చేయటం వలన మనం యాక్సిడెంట్స్ మనం ఈ సంవత్సరం చూసుకుంటే మన పరిధిలో చాలా తక్కువ జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే మన స్కూల్ బస్సులు ఇప్పుడు ఎక్కడ యాక్సిడెంట్స్ జరగలేదు. లాస్ట్ ఇయర్ జరగలేదు, ఈ సంవత్సరం కూడా ఏది జరగలేదు. మన లక్ ఇది. అందరికీ మీకు మరి ముఖ్యంగా మన డ్రైవర్ సోదరులకి, స్కూల్ బస్సులు ఉన్నట్టు డ్రైవర్ సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా మన వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడనే కాదు, ఈ జిల్లాలోనే జరగలేదు. చక్కగా మెయింటైన్ చేశారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయలేదు. స్కూల్ బస్సుల డ్రైవర్ల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి అనే ఎటువంటి కంప్లైంట్ కూడా కాలేదు. కొంచెము పిల్లలు తలకాయలు బయటికి పెడుతున్నారు, కొంతమంది నిలబడి ఉంటున్నారు. అది కొంచెం చూసుకోండి. ఆ రెస్పాన్సిబిలిటీ టీచర్స్కి చెప్పండి. మీరు నడుపుతూ ఉంటారు కదా, మీరు డ్రైవింగ్ మీరు చేసేటప్పుడు టీచర్స్కి చెప్పండి. మీకు క్లియర్గా ఉంటున్నారు అన్ని బస్సులకి ఉన్నారు కదా, వాళ్ళు కూర్చోబెట్టి మనం చెప్పండి. వాళ్ళకి మరీ భయపడకూడదు. అలానే మీరు చెప్పకుండా, మాకు చెప్పే మాట వినకుండా నెగ్లెక్ట్గా ఉండే పరిస్థితి ఉండకూడదు. టీచర్స్ ఉంటారు కాబట్టి టీచర్స్తో అట్లా ఎవరన్నా కానీ పిల్లలు కొంతమంది ఉంటారు కొంచెం రూట్గా బిహేవ్ చేసేవాళ్ళు, అందరూ ఒక రకంగా ఉంటారు కదా. అప్పుడు వచ్చిన తర్వాత స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచర్స్కి చెప్పండి. వాళ్ళు ఏమన్నా అక్కడ స్కూల్ బస్సులో ఒకళ్ళ మీద ఒకళ్ళ దూకడాలు ఉంటాయి, తలకాయ బయట పెట్టాలు ఉంటాయి. అది ముందే మీరు వాళ్ళని టీచర్స్తో చెప్పి, పేరెంట్స్తో చెప్పి కంట్రోల్ చేయకపోతే రేపొద్దున ఏదైనా ప్రాబ్లం, ఆ కుర్రోడికి ప్రాబ్లం అయితే మాకెందుకు చెప్పలేదు, మాకెందుకు చేయలేదు అని చెప్పేసి మనల్ని అంటారు. ఏదైనా కానీ మా అల్టిమేట్గా వచ్చేది మనకే కదా. అన్నీ మనం